హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు క్లాస్లో మనము ఆఫ్టర్ నెంబర్ గురించి నేర్చుకుందాము. చూడండి, ఇక్కడ మనము 1 to 10, 11 to 20 నెంబర్స్ రాసుకున్నాము. ఆఫ్టర్ నెంబర్ ఏంటో చూద్దాము. ఇప్పుడు 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 5 ఈ విధంగా రాస్తాం కదా. ఈ 1 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్నే ఆఫ్టర్ నెంబర్ అంటారు. ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్నే ఆఫ్టర్ నెంబర్ అంటారు. ఒకసారి చూడండి, 1 తర్వాత 2 ఆఫ్టర్ నెంబర్, 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, 2 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ 3, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ 4, 4 ఆఫ్టర్ నెంబర్ 5, 5 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ 6, 6 ఆఫ్టర్ 7, 7 ఆఫ్టర్ 8, 8 ఆఫ్టర్ 9, 9 ఆఫ్టర్ 10, 10 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ 11, 11 ఆఫ్టర్ 12, 12 ఆఫ్టర్ 13 నెంబర్, 13 ఆఫ్టర్ నెంబర్ 14, 14 after 15, 15 after 16, 16 after 17, 17 after 18, 18 after 19, 19 after 20. ఈ విధంగా ఒక నంబర్ తర్వాత వచ్చే నంబరే ఆ నంబర్ యొక్క ఆఫ్టర్ నంబర్ అవుతుంది. చూడండి, ఇక్కడ 14 తర్వాత 15 వచ్చింది, 14 ఆఫ్టర్ నంబర్ 15, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ నంబర్ 4. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. మనము 3 నెంబర్ రాసుకున్నాం. 3 యొక్క ఆఫ్టర్ నెంబర్ ఎంత? 4. 3 ఆఫ్టర్ నెంబర్ 4, 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4 ఉంది కాబట్టి 3 ఆఫ్టర్ నెంబర్ 4 అవుతుంది. ఇప్పుడు ఇంకో నెంబర్ 17 ఆఫ్టర్ నెంబర్ చూడండి, 17 యొక్క ఆఫ్టర్ నెంబర్ ఎంత? 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ 18 ఉంది, 17 ఆఫ్టర్ నెంబర్ 18. ఈ విధంగా ఒక నంబర్ తర్వాత వచ్చే నంబర్ అంటే ఒక నంబర్ యొక్క నెక్స్ట్ వచ్చే నంబరే ఆ నంబర్ యొక్క ఆఫ్టర్ నెంబర్ అవుతుంది. ఇంకో విధంగా చూద్దామండి. 1, 2, 3, 4, 5 ఈ విధంగా నెంబర్స్ రాస్తాను అనుకోండి. ఇప్పుడు 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ 2 ఉంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఈ విధంగా రాసాం. ఇప్పుడు 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ నెంబర్ 4, 4 ఆఫ్టర్ 5. ఇవి ఎలా ఉన్నాయి? 1కి కుడివైపున ఉంది, 2కి కుడివైపున 3 ఉంది, 3కి కుడివైపున రైట్ సైడ్ 4. అంటే ఒక నంబర్కి కుడివైపు ఉన్న నంబరే దాని యొక్క ఆఫ్టర్ నంబర్ అవుతుంది, లేదా దాని తర్వాత నంబరే ఆఫ్టర్ నంబర్ అవుతుంది. ఒక నంబర్ యొక్క తర్వాత నంబరే ఆ నంబర్ యొక్క ఆఫ్టర్ నంబర్ అని అంటాము, లేదా ఒక నంబర్కి కుడివైపున ఉన్న నంబర్నే అంటే రైట్ సైడ్ ఉన్న నంబరే దాని యొక్క ఆఫ్టర్ నంబర్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనకు 54 నంబర్ తీసుకున్నామండి. 54 ఆఫ్టర్ నంబర్ ఏంది? 55. 54కి నెక్స్ట్ వచ్చే నంబరే ఆఫ్టర్ నంబర్ అవుతుంది కాబట్టి 55 ఆఫ్టర్ నంబర్ అంటాం. ఒక నంబర్ యొక్క కుడివైపు ఉన్న నంబరే దాని ఆఫ్టర్ నంబర్ అవుతుంది, లేదా ఆ నంబర్ నెక్స్ట్ నంబరే దాని ఆఫ్టర్ నంబర్ అవుతుంది. ఎప్పుడైనా సరే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ నంబర్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒక నంబర్ యొక్క కుడివైపున ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎక్స్ట్రా ఇన్ఫినిటీ రాసుకుంటున్నాం అనుకోండి, కుడివైపు పోయే కొద్దీ ఈ నంబర్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఆఫ్టర్ నంబర్ ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్స్, బాయ్.